పాలక్ సోయా రైస్ ఎట్లా చేయాలో ఈ వీడియోలో చూద్దామా. ఫస్ట్ అయితే సోయాని హాట్ వాటర్ లో నానబెట్టేసి తర్వాత వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఆయిల్ లో ఫ్రై చేసేసినాను. తర్వాత అదే ఆయిల్ లో ఆనియన్స్ ఇంకా పసుపు వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయినాక గ్రీన్ చిల్లీ టమాటోస్ వేసేసినాను. తర్వాత టమాటాలు మంచిగా ఉడికినాక ఇట్లా పాలకూర వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకా పాలకూర మంచిగా ఉడుకుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం అయ్యాక ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్ కి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సోయా యాడ్ చేసినాను. కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించింది, సో సాల్ట్ యాడ్ చేసిన. సో ఇక్కడ నేను ఎప్పటిలాగా నార్మల్ రైస్ కాకుండా ఈసారి బాస్మతి రైస్ కుక్ చేసి పెట్టుకున్నా. ఇంకా రైస్ వేసేసి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసినాను. ఫైనల్ గా మన పాలక్ సోయా రైస్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా, కొంచెం నా స్టైల్లో చేసిన అనమాట. సో లెట్స్ సీ టేస్ట్ ఎట్లా అయిందో చూద్దాం. ఎట్లయితుందో ఏమో అనుకున్నా, సీరియస్లీ చాలా మంచిగా అయింది టేస్ట్. నేను చేసినాను కాదు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా రెసిపీ నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.